హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. హైదరాబాద్ నారాయణగూడలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఒక అమ్మాయిని దాదాపు 20 రోజుల పాటు ఒక ఓయోలో లైంగిక దాడి చేశాడంటూ కూడా వార్త వెలుగులోకి వచ్చింది. అసలు ఏంటి దానికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? యాక్చువల్గా ఇది 20 రోజుల క్రితం జరిగింది. నిజానికి నిన్ననే ఇది వెలుగులోకి వచ్చింది. అయితే ఇదేంటంటే అతను ఒక మైనర్ బాలికని తీసుకొని వెళ్ళడం అనేది ఇక్కడ ఇష్యూ. నిజానికి వాళ్ళిద్దరు మేజర్లు అయితే అది వేరేగా ఉండేది. ఎందుకంటే 20 రోజులు ఆయన కిడ్నాప్ చేశాడా, లేకపోతే తీసుకొని వెళ్ళాడా, లేకపోతే ఆవిడ ఇష్టంగా వెళ్ళిందా అని రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో అమ్మాయి వచ్చేసి నిజామాబాద్కి చెందిన అమ్మాయి. సో ఇతను వచ్చేసి మహబూబ్ నగర్కి చెందిన అబ్బాయి. సో వీళ్ళు ఆన్లైన్లో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. సో పరిచయం ఏర్పడ్డాక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, తర్వాత అమ్మాయిని అతను ఏ విధంగా ట్రాప్ చేశాడో మొత్తానికి ఆ ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్స్టా లేకపోతే సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న యాక్టివిటీస్లో ఇది ఒకటి. సో దీన్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఇక పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించాడు బాగా. నమ్మించి అట్లా రోజులు గడిచిన తర్వాత ఇక అమ్మాయిని తీసుకొని వెళ్ళాలని చెప్పి ఇద్దరు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిన తర్వాత అయితే అమ్మాయి అతను ఎవరో తెలియదు, ఏదో ఆన్లైన్లో కాంటాక్ట్లో ఉన్నారు, తర్వాత ఒకటి అర సార్లు కలిసి ఉండొచ్చు. కాకపోతే ఆ అమ్మాయి ఇంకా మేజర్ కూడా కాదు, కాలేజీలో చదువుతుంది. కాకపోతే ఇంకా అమ్మాయికి 18 ఏళ్ళు కూడా రాలేదు. సో ఇటువంటి ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే పరిస్థితి కొంతమందిని ఈజీగా నమ్మేస్తారు. సో కొన్నిసార్లు కొన్ని రకాల విషయాలకి అట్రాక్ట్ అయిపోయి కనెక్ట్ అయిపోయి ఇదయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఆ విధంగా అమ్మాయి అతన్ని పూర్తిగా నమ్మింది. అయితే కొన్ని రకాల అనుమానాలు ఉన్నా అతను ఏం చేశాడంటే అమ్మాయికి తీసుకువెళ్ళే ముందుగానే అమ్మాయికి బొట్టు పెట్టి దాదాపు పెళ్లి చేసుకున్నంత సీన్ క్రియేట్ చేసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. సో దాంతో ఇక అమ్మాయి ఓకే నన్ను పెళ్లి చేసుకుంటాడనే భరోసాతోటి వెళ్ళింది. వచ్చిన తర్వాత మన ఇక్కడ నారాయణగూడలో ఒక గణేష్ రెసిడెన్సీ అనే ఒక హోటల్లో అమ్మాయిని ఒక రూమ్లో పెట్టాడు. ఒక ఓయో ఇప్పుడు హోటల్ ఇప్పుడు దాదాపు 90% ఓయో ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. ఓయో అనేది అదేదో సపరేట్గా చూస్తుంటారు, కానీ ఓయో అనేది ఒక యాక్సెస్ కమ్యూనికేషన్ అంతే. నిజానికి ఓయో అనే పేరు లేకపోయినా హోటల్కే వెళ్తాడు వాడు. కాబట్టి ఇది ఏదో పాపులర్ చేశారు దాన్ని. ఆ విధంగా అదొక యాక్సెస్ హోటల్కి వెళ్ళడానికి మనకు ఎలాగో ర్యాపిడోలో ఈ విధంగా ఎలాగైతే బుక్ చేసుకుంటామో అలా చేసుకుంటాం. కానీ ఆ హోటల్ యజమానులు వేరు, దాని కథ వేరే ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక్కరోజే ఉంటానని చెప్పాడు అతను. ఆ హోటల్లో ఒక్కరోజే ఉంటానని చెప్పేసి ఐ థింక్ 304 అనుకుంటా రూమ్ నెంబరు. సో ఒక్కరోజే ఉంటానని చెప్పి 20 రోజులు ఉన్నారు. సో ఆ యాజమాన్యం కూడా వాళ్ళని క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే తెచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళు కడుతూ ఉన్నారు, డబ్బులు అయిపోతూ ఉన్నాయి, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ 20 రోజుల్లో కూడా ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. సో అయిన తర్వాత మరి అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళింది, అతను ఒక్కడే. ఇద్దరు కలిసి ఇష్టపూర్వకంగా వెళ్ళారు, 20 రోజుల పాటు ఉన్నారు. అంత అఘాయిత్యం చేసిన తర్వాత అమ్మాయి ఇక ఏం చేయాలి, పెళ్లి చేసుకోమని అడుగుతూ వచ్చింది. ఎందుకంటే అమ్మాయి పెళ్లి కోసం వచ్చింది, అతనితో లైఫ్ పంచుకోవాలి అనేది అమ్మాయి ఆలోచన. నిజానికి ఆ అమ్మాయికి మెచ్యూరిటీ లేనితనము, ఇక్కడ అమ్మాయి పొరపాట్లు చాలానే ఉన్నాయి. ఏంటంటే చదువుకుంటూ ఉన్న వ్యక్తి చదువు పూర్తి చేసుకోవాలి, జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్ళాలని కాకుండా చదువును ఎగ్గొట్టేసి ఇటువైపు తనతో పెళ్లి చేసుకోవాలని వచ్చేసింది. సో ఇది ఖచ్చితంగా ఒక పొరపాటు చర్య. ఇది ఒక యాంగిల్. అయితే మరొక యాంగిల్ వచ్చేసి ఆ అమ్మాయితోటి అతను నివసిస్తూ ఉన్న టైంలోనే ఆ అమ్మాయికి హెల్త్ ఇష్యూ వచ్చింది. 15 రోజుల తర్వాత 20 డేస్ గ్యాప్లో అతని దగ్గర డబ్బులు కూడా లేవు, డబ్బులు అయిపోయినాయి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి. సో ఏం చేయాలి, ఇంకా ఏం అర్థం కాలేదు అతనికి. ఏం చేశాడంటే ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ని అమ్మేసి ఆ డబ్బులతో అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాడు. సో ఇది చేసిన తర్వాత ఇక 20 రోజులు గడుస్తూ ఉన్న టైంలో అమ్మాయి ఒత్తిడి తెస్తూ ఉంది. ఎన్ని రోజులని హోటల్లో ఉంటారు, ఖచ్చితంగా అమ్మాయికి అనుమానం వస్తుంది కదా. సో ఒత్తిడి తెస్తూ వచ్చింది. దాంతో అతను ఇక లాభం లేదని చెప్పేసి సరే బయటికి వెళ్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళిపోయాడు. సో అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మాయికి ఏమో హెల్త్ కూడా సరిగ్గా లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ టైంలో ఫోన్ కూడా లేదు, ఎవరిని కమ్యూనికేట్ చేయాలి, ఎట్లా ఇది చేయాలో అర్థం కాలేదు. సో పక్కన వేరే రూమ్లోకి వచ్చిన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫోన్ తీసుకొని మళ్ళీ పేరెంట్స్కి కాల్ చేసింది. ఇట్లా ఇక్కడ ఉన్నానంటే వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఆ షీ టీమ్స్ని పంపిస్తే వాళ్ళు గంటల వ్యవధిలోనే అక్కడికి రీచ్ అయ్యి ఆ అమ్మాయిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇది పరిస్థితి. అలాగే ఆ రోజు సాయంత్రానికే ఆ అబ్బాయి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ కూడా పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు కృష్ణ చైతన్య అనుకుంటా. సో ఇది. అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అతనికి కూడా 19 ఇయర్సే. అతను అంటే జస్ట్ మేజర్ అయ్యాడు. సో అదేంటంటే ఏజ్ గ్యాప్లో ఒక 1-2 ఏళ్ళ ఏజ్ గ్యాప్లో మైనర్ మేజర్ ఇట్లా ఉంటుంది కాబట్టి అది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఓయోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. మరి అతను మేజరే, అతనికి ఆలోచన. ఓయో రూమ్ అంటే ఇంకా అర్థం చేసుకోవాల్సిందే. ఇంకా దాంట్లో ఏముంది, అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేయాలనుకున్నాడు అతను. ఇందులో క్లియర్గా ఇది కనిపిస్తుంది.
పైగా ఆ అమ్మాయి మొబైల్ని అమ్మేసి ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాడంటే వాడు ఎంత తెలివైనోడే చూడండి. సో ఇట్లా చేస్తూ వచ్చాడు. ఉన్న డబ్బులన్నీ అయిపించుకునేదాకా అమ్మాయితో స్పెండ్ చేసి తర్వాత అమ్మాయిని వదిలేశాడు. సో అమ్మాయి మైనర్ అవ్వడంతో ఇది ఒక కిడ్నాప్ కేసుగా, అలాగే ఇది ఒక రేప్ కేసుగా దీన్ని ఇచ్చేశారనమాట. సో ఇది ఇక్కడ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది కాబట్టి మిస్సింగ్ కేసు ముందు నమోదై ఉంటుంది. అదొకటే కాదు, అంటే మైనర్ ఇంట్లో నుంచి పారిపోయినా లేకపోతే తన ఇష్టంతో వెళ్ళిపోయినా సరే, ఏది జరిగినా సరే కిడ్నాప్ కేసు అది కిడ్నాప్ కేసు కిందనే వస్తుంది. ఎందుకంటే ఆమె మైనర్ కాబట్టి. అదేవిధంగా ఆమె మీద జరిగే అఘాయిత్యం ఆమె ఇష్టంతో జరిగినా సరే, ఆమె మైనర్ కాబట్టి అది రేప్ కేసు కింద కన్సిడర్ అవుతుంది. ఎందుకంటే మైనర్ని మోసపూరిత మాటలతో ఆమెను లోబరుచుకున్నట్టుగా ఆ కేసుకు అర్థం. సో ఇది ఇందులో ఉన్న చట్టం. కాబట్టి ఇట్లా ఇతను బుక్ అయ్యాడు. సో ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మైనర్ బాలికలు ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా ట్రాప్కు గురవుతున్నారు అనేది ఇప్పుడు క్రైమ్ రిపోర్ట్ చూస్తే గణాంకాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే సోషల్ మీడియాలో మనం దేనికోసం వాడతాం? మన ఓన్ నేచురల్ ప్రపంచం కాకుండా ఒక డిజిటల్ ప్రపంచంలో మనకంటూ ఒక అవతార్ క్రియేట్ చేసుకొని అక్కడ మన వర్క్ని చూపించుకోవడానికో, లేకపోతే మనం ఏదైనా స్కిల్స్ ఉంటే స్కిల్స్ని చూపించడానికో ఇలాంటి వాటి కోసం వాడతాం. లేదంటే అక్కడ అదర్ పీపుల్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి వాడతాం. ప్రొఫెషనల్గా వాడుతూ ఉంటారు, అలాగే సరదాగా అదర్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వడానికి వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇప్పుడు ఎంగేజింగ్ ఫ్యాక్టర్స్ వాటిలో కూడా చాలా వచ్చేసాయి. ఇప్పుడు ఫేస్బుక్ అంటే ఏంటి? ఇప్పుడు మన లైక్ మైండెడ్ పీపుల్ తోటి మనం మాట్లాడుకోవడానికో, కమ్యూనికేట్ అవ్వడానికో, లేదా మనకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికో ఆ వ్యక్తులు ఫాలో అవుతూ మనం వాళ్ళ అకౌంట్స్ వాడతాం, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, రీల్స్ అలాగే వీడియోస్ ఇటువంటివన్నీ కూడా దాంట్లో కొత్తగా ఫీచర్స్ వచ్చాయి. ఆ ఫీచర్స్ మనం ఏం చేయాలి అంటే, మనం అక్కడికి వెళ్ళి ఎంగేజ్ అవ్వడానికి గంటలు టైం స్పెండ్ చేయడం కోసం వాటిని డిజైన్ చేసి పెట్టారు. సో అక్కడ మనం ఎంగేజ్ అవుతూ అక్కడ పీపుల్ తోటి, అక్కడ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతోటి కమ్యూనికేట్ అవుతూ ఈ విధంగా మనం మిస్లీడ్ అవ్వడానికి అక్కడ ఎక్కువ స్కోప్ అనేది దొరుకుతుంది. సో సోషల్ మీడియా అనేది ఎంత లిమిటెడ్గా వాడాలనే దానికి ఈ రోజుల్లో ఇటువంటి సంఘటనలనే ఎగ్జాంపుల్. అయితే మనకంటూ మనం కొన్ని కండిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు ముఖ్యంగా మేజర్ అయ్యేంత వరకు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆలోచనల్లో ఒక విధమైన ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఎట్లా ఉంటుందంటే అన్సర్టనిటీ ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడు ఎవరి ట్రాప్లో పడతారో, ఎప్పుడు ఎలా వాళ్ళు మునిగిపోతారని చెప్పలేం. కానీ ఆ ఏజ్ గ్రూప్ అనేది చెప్తే వినే ఏజ్ గ్రూప్ కాదు. సో దీంట్లో వాళ్ళని తప్పుపట్టాలి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని కూడా తప్పుపట్టాలి. ఎందుకంటే మంచి చెడ్డ చెబుతూ పెంచే పేరెంటింగ్ వేరే ఉంటుంది. లేదు కాలేజీకి పంపించామా, వాళ్ళు చదువుకుంటున్నారు, ఫీజులు కట్టామా, వీళ్ళ పని వీళ్ళు చేసుకునే పేరెంటింగ్ వేరే ఉంటుందన్నమాట. సో ఇటువంటి పేరెంటింగ్లో ఇటువంటి రకాల ఇబ్బందులన్నీ తయారవుతున్నాయి. సో మొత్తం అంటే ఇప్పుడు అతని మీద కిడ్నాప్ కేసు నమోదు చేసి